రేపు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. సీఎం వస్తుండటంతో ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు. దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది అధికార యంత్రాంగం. డేగ కళ్లతో జల్లెడ పడుతున్నారు పోలీసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, చెప్పండి. లావణ్య, ఏదైతే మేడిగడ్డ సరస్వతి బ్యారేజ్ సందర్శనార్థం రేపు ఏదైతే సీఎం ఆధ్వర్యంలో దాదాపుగా 119 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళకి సందర్శనార్థం తీసుకుపోవాలని సీఎం గారి గతంలోనే ఇంతకుముందే అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10:30 షెడ్యూల్ ఇచ్చి అందరినీ కూడా బస్సుల ద్వారా తీసుకెళ్లి అక్కడ జరిగినటువంటి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో అవి ఎండగట్టడానికి, తర్వాత దాన్ని అధ్యయనం చేయడానికి ఏ విధంగా కుంభకోణం జరిగింది ప్రతి ఎమ్మెల్యేకు తెలియాలి. ప్రతి ఎమ్మెల్యే సందర్శించి ఇది ఏ విధంగా అక్రమాలకు పడిరు, గత ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా అవినీతిమయమైందని, అలాగే తద్వారా బుకాయించడానికి మేమేదో గొప్పలు చెప్పినటువంటి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు వివరించి అక్కడ చూస్తే గానీ అర్థం అవ్వదనే ఉద్దేశంతోనే సీఎం గారు రేపు ఉదయం అందరి ఎమ్మెల్యేలను తీసుకొని సందర్శన ఏర్పాటు చేస్తున్నారు. రావడం ఇక్కడ దానిగా అధికారులు ఏదైతే జిల్లా అధికారులు ఉన్నారో, ఎస్పీ అనుకోండి, డిఐజీ, ఐజీ లెవెల్ల స్థాయిలో అందరూ పోలీసులు అప్రమత్తమై ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ మూవ్మెంట్ లో ఉంటుంది ఈ జిల్లా కంప్లీట్ గా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలకు అనుకూల దగ్గరలో ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల అధికారులు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున పోలీసు బలగాలను దింపి క్షుణ్ణంగా అణువు పరిశీలిస్తూ బాంబు స్క్వాడ్ వాళ్ళతో కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానికి మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ప్రాబల్యం ఏంటంటే గోదావరి ఒడ్డు మహారాష్ట్రలో ఉంటుంది కాబట్టి అటు ఎక్కువగా మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కాబట్టి 3 అంచెల విధానంగా పోలీసు వ్యవస్థను పటిష్టపరుస్తున్నారు. అలాగే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ దాని మొత్తం నిన్నటి నుండి మొత్తం ఏర్పాట్లు ఈ రోజు వరకు ఉదయం నుండే వచ్చి ఇక్కడే డేరా వేసుకొని, ఇక్కడే పాగా వేసుకొని పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వ ఏర్పాటు చేసినటువంటి బ్యారేజీ సరస్వతి బ్యారేజ్ అంటారు దాన్ని కూడా, దానిలో ఏర్పాటు చేసిన 2 బ్యారేజీలు కూడా కట్టిన 2 బ్యారేజీలు కూడా మొత్తం దానికి బుంగల్ ద్వారా అంటే ఏదైతే సరస్వతి బ్యారేజీ కింద నుంచి కూడా బొంగల ద్వారా గతంలో మనమే దాన్ని స్కోర్ చేశాము. ఆ విజువల్స్ కూడా మనం చూపించాం. కింద నుంచి బొంగలు వచ్చి బొంగల నుంచి అది పైకి లేపినటువంటి సందర్భం ఉన్నది. అన్ని 2 కూడా వారి చూసి ప్రతి ఎమ్మెల్యేకు చూపించుకొని గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. లావణ్య, అయితే రవీందర్, రేపు సందర్శించిన తర్వాత అక్కడ ఏమన్నా సభ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందా? సభ అయితే ఇప్పటికైతే ప్లాన్ చేయలేదు, కానీ మొత్తం మీద మాత్రం అక్కడి అంటే భారీ ఎత్తున 119 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపుగా చాలా మంది అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ లీడర్లు అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, సభకు మించే జన సమీకరణ జరిగి ఉంటుంది. అక్కడ ఏదైతే సందర్శన అనంతరం తర్వాత అక్కడ కాళేశ్వరం ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో ముక్తేశ్వర ఆలయం, అక్కడ నుండి 300 మెంబర్లకు సరిపడా పులిహోర కానివ్వండి, లడ్డు ప్రసాదాలు కానివ్వండి, అక్కడే ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇక్కడికి ఆలయం తరఫున కూడా వాళ్ళకు సన్మాన కార్యక్రమాలు, అలాగే ఈ మిగతా ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ఏర్పాట్లకు గాను వాళ్ళంతా టెంపుల్ వాళ్ళు 300 మందికి అక్కడ ఆలయాలు ఏర్పాటు చేసి, గతంలోనే యాగశాల ఉంది అక్కడ మేడిగడ్డ దగ్గర, ఆ యాగశాల దగ్గర ఏర్పాట్లు అయితే ముమ్మరంగానే జరుగుతున్నాయి. ఆలయం వాళ్ళు దాన్ని ఆధీనంలో తీసుకొని అక్కడ సన్మాన కార్యక్రమం కూడా చేయబోతున్నారు. అక్కడ కూడా మొత్తం పోలీసు వాళ్ళు దాన్ని అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రవీందర్.